కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ మనుగడ ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కవిత. మండలికి హాజరైన ఆమె చిట్చాట్ లో హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కసబ్తో పోల్చడం తప్పన్నారు. అందుకు రేవంత్ రెడ్డికి 2 సార్లు ఉరివేయాల్సి ఉంటుందన్నారు. ఉద్యమ నాయకుడిపై మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం జాగృతిని అన్నారు ఆమె. గత సెప్టెంబర్ 3న తాను రాజీనామా చేసినా ఇప్పటికే ఆమోదం తెలపలేదని, చివరిగా తనకు మండలిలో మాట్లాడే అవకాశం ఇచ్చి రాజీనామా ఆమోదించాలని చైర్మన్ ను కోరుతున్నా అన్నారు కవిత. కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ మనుగడ ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కవిత. మండలికి హాజరైన ఆమె చిట్చాట్ లో హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసెంబ్లీ సమయంలో కవిత చేసిన ఈ హాట్ కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారు? సుధా, శాసన మండలికి చేరుకున్నటువంటి ఎమ్మెల్సీ కవిత గతంలో తాను ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను యాక్సెప్ట్ చేయమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలవడానికి వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ప్రస్తావించారు. ఒకవైపు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఒకే ప్రతిపక్షం నుంచి మాటలు పడడం ఎందుకు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే సరిగా బాగుంటుంది, కేసీఆర్ చుడుతుంటే నాకు కడుపు రగిలిపోతుంది, ఒకవైపు చాలా మంది కేసీఆర్ పైన అటాక్ చేస్తున్నారు, నాకు నచ్చట్లేదని చెప్పేసి మాట్లాడినటువంటి కవిత ఈ ఒకవైపు రాజీనామాను ఆమోదించుకోవడం కోసం ఆమె అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో ఆమె మీడియాతో చిట్చాట్ కూడా చేయడం జరిగింది. ఒకవైపు మరి కాసేపట్లో ఆమె మీడియాతో కూడా మాట్లాడతారు. దీనికి సంబంధించి కేసీఆర్ ను ఉద్దేశించి చాలా మంది తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అంటుంటే నాకు కోపం వస్తుంది, 4 నెలలుగా నేను రాజీనామా చేసినా కూడా ఇంతవరకు యాక్సెప్ట్ చేయట్లేదు, ముందు నా రాజీనామాని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి చైర్మన్ గారిని అడుగుతానని చెప్పేసి అన్నటువంటి కవిత తన ఒకవైపు సీఎం ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉద్దేశించి ఉరి తీయాలని చెప్పి అన్న మాటలు మంచిది కాదు, ఒకటి కాదు రేవంత్ రెడ్డిని 1-2 సార్లు ఉరి తీయాలని చెప్పేసి కూడా ఆమె ఒకవైపు మాట్లాడారు. మరోవైపు పాలమూరుకు తీవ్ర అన్యాయం చేసిందే రేవంత్ రెడ్డి, ఉద్యమ నాయకులను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా కవిత మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డిలో అక్రమాలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒకవైపు ఆమె ప్రశ్నించారు. ప్రాజెక్టులు అదేవిధంగా సోర్స్ పాయింట్ ఎందుకు మార్చాల్సిందని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. మరోవైపు ఒకవైపు ఖచ్చితంగా కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడితేనే మంచిగా ఉంటుంది, ప్రజలకు కూడా మంచి పాజిటివ్ సైన్ పోతుందని చెప్పేసి కూడా ఆమె సూచించారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.